ఈ విధంగా అక్కడ కొంచెం ఇబ్బంది కలిగినట్టు కనబడుతుంది. కాస్త క్రమశిక్షణతో నిశ్శబ్దంగా భోజనాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అందరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా భోజనం చేస్తూ జై వాసవి జై వాసవి జై వాసవి అంటే నా మాట వింటున్నట్టు వినిపిస్తుంది. కాబట్టి నేను మాట్లాడినంతసేపు కాదు, కాస్త సభ ఉన్నంతసేపు భోజనాలు చేసేవాళ్ళు చేసినా పర్వాలేదు, కాస్త క్రమశిక్షణతో ఉండమని దయచేసి కోరుకుంటున్నాను. మనం అందరం కూడా వనభోజనాలు ఒక్కటే కాదు, కార్తీక మాసం పుణ్య మాసం, పవిత్రమైనటువంటి మాసం, ఒక నెల రోజులు కూడా మనం దేవతలకు పూజలు చేసి చెట్ల కింద భోజనాలు చేస్తూ ఉంటాము, దీపాలు వెలిగించుకుంటూ ఉంటాము, జ్యోతులు పెట్టి మరి ఆ సర్వేశ్వరుణ్ణి కొలుచుకుంటాం, ఆరాధిస్తాం. దయచేసి ప్లీజ్ కొంచెము కాకపోతే భోజనాలు చేశాకనన్నా మాట్లాడితే బాగుంటుందేమో. సరే పర్వాలేదు, వారికి ఇబ్బంది అవుతున్నట్టుంది. అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు నెమలి గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి కొలువు తీరినటువంటి స్వయంభు దేవాలయంలో పూజలు ఆచరించి మరి ఇక్కడ తోటలో వనభోజన కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, అలాగే జిల్లాల్లో మండలాల్లో గ్రామంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున 100 మందితో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి తమ భుజాల మీద వేసుకొని, అంటే ఒక ఫంక్షన్ హాల్లోనో లేకపోతే మన తెలిసిన ప్లేస్లోనో చేసుకుంటే అది ఈజీ అయినటువంటి కార్యక్రమము. ఈరోజు అన్ని విధాలు అన్నీ కావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా, కానీ ఒక తోటలో ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంత కష్టతరమైందో అందరికీ తెలుసు. జిల్లా అధ్యక్షులు మెరుగనే ఏర్పాటు చేసింది మీదే నా తోట మీదే, తోటలో కూర్చున్న ఆర్యవైశ్యులు మేము అన్నయ్య సారీ క్షమాపణ, నాకు తెలీదు, వివి అప్పారావు గారి అబ్బాయి గారు. మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరందరూ మాకు సుపరిచితులే. రాష్ట్రం విడిపోయాక కాస్త మర్చిపోయాం అంతేగాని మిమ్మల్ని దూరం చేసుకోలేదు. మరి ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే ఇందాకడి నుంచి కష్టపడి లేచి నిలబడి వీడియోలు తీస్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. మరి నేను వచ్చేసరికి పెద్ద వయసు వాళ్ళు, మరి మా తల్లులు తండ్రులు ఉన్నటువంటి వయసులో ఈరోజు 60 ఏళ్ళు దాటిన వారికి ఈరోజు శతమానం భవతి అని దంపతులకు మరి ఎలాగైతే షష్ఠి పూర్తి చేసుకుంటామో అలాగా ఆశీర్వచనాలు ఇచ్చి వేద పండితుల చేత మరి ఆశీర్వచనాల కార్యక్రమం చేపట్టి ఒక పవిత్ర మాసంలో ఇంతమంది పెద్దల్ని ఆరాధించి గౌరవించి వారికి సన్మానం చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదో వచ్చామా పోయామా అని కాకుండా ఇంత మంచి పుణ్య కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకి, వారి కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారేనా చెప్తాను. మరి నెమలి గ్రామం అంటే నాకు నిజంగానే పేరు నెమలి అంటే ఏంటి అని నాకు నిజంగా తెలియదు, క్షమించాలి, నాకు అసలు తెలియదు. ఇక్కడ వేణుగోపాల స్వామి పవర్ఫుల్ దేవాలయం ఉంది అని మొన్న సోదరుడు ఉపేందర్ వచ్చి నాకు పిలిచేంత వరకు నాకు తెలియదు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు పక్క 2 కిలోమీటర్ల యువతల 2 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఈ గ్రామంలో నాకు ఈరోజు దర్శన భాగ్యాన్ని కల్పించి ఇంతమందితో కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఉపేందర్కి ముందుగా, అంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది నాకు తెలియకుండానే ఆయన వచ్చి నన్ను పదే నేనున్న కాడికి వచ్చి ఇన్వైట్ చేసిండ్రు. వారికి ఒకవేళ నేను రాకపోయినంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని. వారికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పక్కలో తెలంగాణ రాష్ట్రం, ఇటు పక్కన ఆంధ్ర రాష్ట్రం, కానీ మేమైతే విడిపోయామని అనుకోము. 2 రాష్ట్రాల ఆర్యవైశ్యులు కలిసే ఉన్నారనే ఫీలింగ్లో ఉంటాను నేనైతే. ఎందుకంటే ఆనాటి నుండి ఆర్యవైశ్య 2011లో నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి కోశాధికారిగా చేశాను 13 వరకు.
ఆల్మోస్ట్ రేవతి గారు మీకు కూడా తెలుసు, కృష్ణా జిల్లా అంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా. మీ కృష్ణా జిల్లాలో పెద్ద కార్యక్రమాన్ని కూడా తీసుకొని మేము వచ్చాం. అప్పుడు ఉన్నటువంటి 23 పెద్ద జిల్లాలకి ప్రతి జిల్లాని మేము మా హయాంలో విజిట్ చేశాము, మెంబర్షిప్లు చేశాము. అన్ని జిల్లాల ప్రమాణ స్వీకారాలకు, మహిళా విభాగ ప్రమాణ స్వీకారాలకు మేము వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి అందరూ సుపరిచితులే మాకు. రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు ఇందాక చాలా మంచి విషయాల్ని చెప్పారు, కానీ వినడానికి ఎవరికి ఓపిక లేదు. నిజంగానే జరుగుతున్నటువంటి విషయాలు మన కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలిసినా కూడా ఏది ఇదంతా విని ఈ చెవులతో వదిలిపెట్టేది కాదు. వారు చెప్పినటువంటి విషయాలు 100% ముమ్మాటికి వాస్తవాలే. వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రజనీ గారు, కొప్పురావూరి రజనీ గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు రాజా గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాళ్ల సత్యం గారికి ఇందాక చాలా జనరల్గా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడే విధంగా మీరు మాట్లాడి, కోశాధికారి ఇంత కార్యక్రమాన్ని చేపట్టాలి అని అంటే నిధులు కూడా సేకరించాలి, ఆ నిధుల్లో నుంచి ఖర్చు పెట్టాలి. కొత్త మాసపు రామారావు గారు కోశాధికారి గారికి, అలాగే మహిళా విభాగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు ఇందాక మా మహిళని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోలేను, నాకు చాలా సంతోషం వేస్తుంది. మీకు కూడా అలాగే వివిధ మండలాల నుంచి, మా పక్క రాష్ట్రం నుంచి విచ్చేసిన వాళ్ళు, ఇటు పక్క రాష్ట్రం నుంచి వివిధ మండలాలు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ మహిళా విభాగం, మహిళల్ని మర్చిపోతే కష్టము. స్టేట్ ప్రెసిడెంట్ మీరు యాక్టివ్గా, మీ టీము కూడా ఈ 2 సంవత్సరాలు మీకు కూడా కార్పొరేషన్ ఈ మధ్య మొన్ననే 15 రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ధూళి రాకేష్ గారిని, మరి ఒక్క నిమిషం అలా ప్రెసిడెంట్ గారైన శైలజ గారికి, అలాగే మరి మేమైతే ఇంకా కమిటీ వేయలేదు, ఇమీడియట్గా మీరు కమిటీ వేసుకొని డైరెక్టర్గా, కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ఏచూరి రాము గారికి కూడా శుభాకాంక్షలు. త్వరలో మీ ప్రమాణ స్వీకారాన్ని కూడా మమ్మల్ని కూడా పిలుస్తారని కోరుకుంటున్నాము. మీకు అలాగే మా రాష్ట్ర అంటే ఆర్యవైశ్య సంఘం నాయకులు, అలాగే తెలంగాణ దాల్ మిల్ ఇండస్ట్రీ అధ్యక్షులైన పొదుమూరి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఉపేందర్ గారికి, మా తమ్ముడు, మరి నీ పేరేంటో బాబు? నిజంగానా? ఓకే. మా తమ్ముడు సోదరుడు నిన్న నుంచి ఇక్కడ పర్యవేక్షించి కార్యక్రమం నాకు వివరిస్తున్నటువంటి ప్రవీణ్ సోదరుడికి ఒక సెకండ్ టైం. అలాగే ఖమ్మం జిల్లా ఆర్య సంఘం అధ్యక్షుడు చంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందాకనే చంద్రరావు గారు మమ్మల్ని కలిసారు, మాతో కలిసి రానట్టున్నారు, లేటుగా వచ్చినట్టున్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీరు ఎంతో చక్కగా అందరినీ వైశ్యుల్ని కలపాలనే ప్రయత్నం చేశారు. దయచేసి మీరు భోజనాలు చేస్తున్నారు, కానీ కొన్ని విషయాల్ని మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని నేను అంత పెద్ద వివరాల్లోకి వెళ్ళకున్నా కూడా 2-3 విషయాల్ని మీతో పంచుకుంటాను. నిజంగానే ఈరోజు ఆర్యవైశ్యుల పరిస్థితి చూస్తుంటే కొంత బాధాకరంగా ఉంది. రాజకీయంగా దూరం అవుతున్నాం, అంతేకాకుండా మనం చేస్తున్నటువంటి వ్యవహారాల్లో చాలా సొసైటీలో కొంత మటుకు అలజడిని సృష్టిస్తుందనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను పదే ఎన్నో చోట్ల వెళ్ళినప్పుడు నేను చెప్పేటటువంటి విషయం, మనం సంఘాలు నిజంగానే అన్న చెప్పింది 20 కుటుంబాలు 30 కుటుంబాలు కాదు, 10 కుటుంబాలు ఉన్నా కూడా గ్రామంలో అక్కడ వర్గాల విభేదాలు ఏర్పడుతున్నాయి. కానీ దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అని అంటే నేను దాన్ని విభేదిస్తాను. మన లోపల అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, 1-2 నాయకులు వచ్చి వాళ్ళిద్దరిని చీల్చేస్తున్నారు. వాళ్ళది తప్పు కాదు, ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళది తప్పు. వీళ్ళని ఫస్ట్
మోటివేట్ చేయాలి. ఎవరైతే నాయకులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు మాత్రం వర్గాలుగా చేసి మన ఆర్యవైశ్యుల్ని విచ్ఛిన్నం చేస్తున్నారనే బాధ కొంత ఉంది అన్న. మీరు ఆ విషయాన్ని గమనించండి. మన ఆర్యవైశ్యులు ఇళ్లలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ పని చేపట్టట్లేదు. మన నాయకులే వెళ్ళి 2 వర్గాలుగా చీల్చేసి, 2 కాదు అవసరమైతే 40 కుటుంబాలని 10 వర్గాలుగా చీల్చేసే పనిలో ఉన్నారు. దాన్ని ఎక్కడైనా, ఈ రాష్ట్రమైనా ఆ రాష్ట్రమైనా, దానికి నిజంగానే మనం ఎదగాలి అనుకుంటే రాజకీయంగా గట్టి మన బలం చూపించాలి. అందరు ఏకమై రాజకీయంగా కొట్లాడదాం. కులపరంగా కుల సంఘాలతో మనం వర్గ విభేదాలు తెచ్చుకోవద్దు. ఒక్కడు ఎదుగుతున్నాడంటే మిగతా 10 మంది కాళ్ళు పట్టి లాగే ప్రయత్నం చేయొద్దు. దయచేసి వేరే కమ్యూనిటీలో ఒక్కళ్ళు ఎదుగుతున్నారంటే అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటివి అన్ని తాకట్టు పెట్టైనా లీడర్గా చేస్తారు. మనం ఉన్న వాళ్ళని ఎదగనిచ్చే అవకాశం ఇద్దాం. అవసరమైతే మనకు చేతనైతే మనం ఎదుగుదాం. కాకపోతే ఎదిగేవాడిని మనం అందరం సహకరిద్దాం. కానీ కలిసి ఉందాం. ఏ గ్రామంలోనైనా సరే, ఏ ఇంట్లోనైనా సరే కలిసి ఉంటే కలదు, విడిపోతే ఏమీ లేదు అనేది మనకు పెద్దలు చెప్పినటువంటి నానుడి. కాబట్టి కలిసి ఉంటే ఒక్క దారం పోగైతే తెంపగలుగుతాం. అదే తాడైతే ఎవరు తెంపలేరు. కాబట్టి అలా మనం అందరము యూనిటీగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 2 రాష్ట్రాల్లో ఈ యూనిటీ కరువైంది. గతంలో పెద్దలు ఉండేవారు, రోషయ్య లాంటి వాళ్ళు, అలా ఇప్పుడు టీజీ గారు, అలా పెద్దలు ఉండేవాళ్ళు. కాస్త క్రమశిక్షణతో సంఘాలన్నీ నడిచేవి. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరాయి, ఎవరి రాజ్యం వాళ్ళది అయిపోయింది. నేను దాన్ని తప్పుపట్టను. ఎదుగుతున్నటువంటి కాలంలో కొంత ఎవరికి వారు స్వేచ్ఛ రావడం వల్ల నేను అని ముందుకెళ్తున్నారు. నేను అనంటే పర్వాలేదు, కానీ మనలో విభేదాలు తెచ్చే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. ఇంకో విషయం నేను మీ అందరితో చెప్పదలుచుకున్నా. నేను ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను, కానీ గత 35 సంవత్సరాలుగా ఆర్యవైశ్యులకు సేవ చేస్తున్నాను. 35 సంవత్సరాలుగా ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఏదో ఒక యాక్టివిటీస్ లో కంపల్సరీ ఉంటూనే ఉన్నాను. కానీ నా దగ్గరికి చాలా మంది ఆర్యవైశ్యులు వస్తూ ఉంటారు. ఎవరు వస్తారయ్యా బాబు అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకు పని పెట్టేవాళ్ళు. విడిపోతున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఆ బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళని కలిపే ప్రయత్నంలో ఒక్కరోజు కాదు, నెలలు పడుతుంది. కానీ 2 కుటుంబాలు, 2 జీవితాలు కలవాలి అని అంటే పుట్టి పెద్దగై పెరిగి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన తల్లిదండ్రులు తప్ప ఇలా పెరిగి పెద్దగై ఉద్యోగాల పరంగా ఎక్కడో ఉండి ఈగోస్ ఎక్కువైపోయి నువ్వెక్కువ అంటే నేనెక్కువ అని ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు కొడుకు, కోడల, బిడ్డ, అల్లుడా, డెఫినెట్గా అన్ని కుటుంబం ఆచారాలు తెలుపడానికైనా సరే మన కమ్యూనిటీ ఈ విధంగా మన నవ్వుల పాలు, అబాసు పాలు కావద్దు అని కాస్త ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. రాగానే ఉద్యోగము, పెళ్లిళ్ళని వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ నేపథ్యం తెలియకపోవడం, ఈ విధంగా కొన్ని అనర్థాలకు దారి తీస్తుంది. దాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా 2వ విషయానికి వస్తే, మరి కొన్ని వెబ్సైట్లలో మన ఆర్యవైశ్యులే డైరెక్ట్ పెడుతున్నారు. ఏ కులమైనా పర్వాలేదు, మాకు అమ్మాయిని ఇవ్వండు, అబ్బాయిని ఇవ్వండు అని పెట్టేస్తున్నారు. అది కాస్త బాధాకరంగా ఉంది. వ్యాపారాలు చేసినోడికి పిల్లని ఇవ్వట్లేదు, 100% అన్న మీరు చెప్పింది. వ్యాపారాలు ఏమో కొలాప్స్ అవుతున్నాయి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు దొరకట్లేదు. వచ్చిన ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఆర్యవైశ్యులు మరి ఎక్కడెక్కడో ఉండేటటువంటి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగాల కోసం మరి మనం ఏ కమ్యూనిటీ అంటే, నేను రాజకీయాల్లో లేకపోతే జనరల్ విషయాల్లో మాట్లాడట్లేదు. ఈరోజు ఆర్యవైశ్యులతో ఉన్నాను కాబట్టి ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అని కోరుకుంటున్నా. వ్యాపారమైనా పర్వాలేదు, వ్యాపారం చేసేవాడు మన నాన్నలు మన తాతలు సంపాదించిన ఆస్తులే కదా. ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక మంచి పేరు ఆర్యవైశ్యులకు ఉన్నది అంటే, వెనకటి నుంచి పెద్దలు కష్టపడి పేరుని, ప్రతిష్టని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని ఎదగనిచ్చి అన్ని విధాలా బాగా చేసిన తర్వాత ఈరోజు ఉద్యోగస్తుడే కావాలి, వ్యాపారస్తుడు వద్దు అని ఇందాక చెప్పినటువంటి సోదరులు చెప్తుంటే 2 లక్షల వ్యాపారాలు పూర్తిగా తీసేయబడ్డాయి అన్నారు. మాలొకటే కారణం కాదు, తీసేయడానికి కారణం ఉద్యోగం చేసుకునే అబ్బాయి కావాలి, వ్యాపారం చేసుకునే అబ్బాయి వద్దు అనడం వల్ల కూడా వ్యాపారాలు విముక్తి చెందుతున్నాయి. ఇది కాదు కదా వ్యవస్థని మనం ఆ రోజు నుంచి చేస్తున్నాం. ఎందుకు వ్యాపారంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడేవాడు ఉద్యోగం చేసేదానికన్నా ఎక్కువగా సంపాదించగలుగుతాడు, కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్లు వచ్చినాయి. డెఫినెట్గా వ్యాపారాలు దెబ్బతిన్న వాళ్లకు ఇటు మా రాష్ట్రము అటు మీ రాష్ట్రము 2 రాష్ట్రాల్లో
కార్పొరేషన్ ద్వారా ఎంతో కొంత సహాయం పొంది వ్యాపారాలు నిలదొక్కునే విధంగా మనం ముందుకెళ్దాం. కానీ వ్యాపారాలు తీసేయద్దు దయచేసి. ఎవరైనా వేరే రాష్ట్రం నుంచో విదేశాల నుంచో వచ్చి షాపింగ్ మాల్లు పెద్ద పెద్ద దుకాణాలు పెట్టేసుకొని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టే వరకు చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి వాళ్ళకు రానియకుండా ప్రయత్నం చేద్దాం. కానీ వాళ్ళు వచ్చి మన వ్యాపారాలు తీసేస్తుంటే మనం కామ్గా కూర్చుంటే మన కుటుంబం ఎంతో నష్టపోతుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. దీని ఇనిషియేటివ్ మా రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పదలుచుకున్నాము. పెద్ద పెద్ద సిటీల్లో, హైదరాబాద్ లాంటి సిటీలలో అయితే మేము ఆపలేం. కానీ రూరల్లో వచ్చినటువంటి ఇలాంటి సూపర్ మార్కెట్లు బయట నుంచి వచ్చి ఓడబెట్టేది కాదు, మన వాళ్ళకు ప్రోత్సహించాలి అని మేము ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తాం. మీరు కూడా కార్పొరేషన్ ద్వారా మీ రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే మన కులవృత్తి వ్యాపారం దెబ్బతినకుండా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఇంకెక్కడి నుంచో వచ్చి మన వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. అది గమనించుకోవాలి. మన వ్యాపారాలు పూర్తి స్థాయిలో కొలాప్స్ అవుతున్నాయి కాబట్టి దాన్ని గమనించుకోవాలి. మరి చాలా సమయం అయింది. నేను అన్నగారు చెప్పారు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. నాకు కూడా ఎన్నో రోజుల నుంచి ఈ ఆవేశము, బాధ ఉంది కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళి చెప్తున్నాను. నేను ఈ వనభోజనాల కార్యక్రమాల్లో మళ్ళీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా కలుసుకున్నందుకు నిజంగానే 11 సంవత్సరాలైంది మనం విడిపోయి. మళ్ళీ కొంతమంది మట్టుకు మనం కలుసుకున్నటువంటి సందర్భంగా నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి ఆ శ్రీమన్నారాయణుని వేణుగోపాల స్వామి మరోసారి దర్శనం కూడా భాగ్యం కలగాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్యమే కానివ్వండి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు, మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.